వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనరల్గా చాలామంది సిక్స్త్ని పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యారేజ్ లైఫ్ అసలు ఏ విధంగా ఉంటుంది, 2025లో ఏ కాంబినేషన్లో పెళ్లి చేసుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు. అది వారి మాటలోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. జనరల్గానే సిక్స్త్ని పుట్టినటువంటి వాళ్ళది ఏది యాంటీ కాంబో, ఏది పాజిటివ్ కాంబో ఉంటుంది? నాన్న 6/15/24 పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే ప్రతిరోజు ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళు. శుక్రుడి దీవెనల వల్ల సకల సుఖాలు వీళ్ళకి ఏది కావాలి, ఫుడ్ కావాలన్నా, డ్రెస్ కావాలన్నా, లగ్జరీ, ట్రావెల్. సో 6 పుట్టిన వాళ్ళు లక్కీ, బాన్ టు ఎంజాయ్ శుక్రుడి దీవెన వల్ల. సో వీళ్ళకి కొన్ని నంబర్స్ యాంటీ ఉంటాయి. ఆ నంబర్లు చేసుకుంటే వీళ్ళకి సుఖాలు పోయి బాధలు స్టార్ట్ అవుతాయి. అంటే ఎంత మంచి చెయ్యన్నా జాగ్రత్తగా పెట్టాలి, మనం పెట్టే ప్లేస్ ఇంపార్టెంట్. సో ఈ 6 వాళ్ళని కూడా 1, 10, 19, 28 వాళ్ళతో మ్యారేజ్ చేయకూడదు. 6 అంటే శుక్రుడు, 1 అంటే సూర్యుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు, ఈ జన్మతా పడని గ్రహాలు. సో ఈ 6లో పుట్టిన వాళ్ళు 1 వాళ్ళని చేసుకుంటే ప్రతిదీ ఒపీనియన్ మిస్ మ్యాచ్. సో భార్య పలానా దగ్గరికి ఫంక్షన్కి వెళ్దామంటే భర్త నేను ఇంకో దగ్గరికి పోవాలంటాడు. సో వీళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్, మాటల్లో డిస్ప్యూట్స్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ ఆ కాపురంలో ప్రశాంతంగా ఉండడం కన్నా కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సో 1, 6 ఇస్ ఫర్ కోపం అండ్ మనీ నిలబడదు. తర్వాత ఈ 6 వాళ్ళు 3 వాళ్ళని చేసుకోకూడదు. 3, 12, 21, 30. ఈ 6 అంటే శుక్రుడు, రాక్షసుల గురువు వీనస్. 3 అంటే జూపిటర్, దేవతల గురువు బృహస్పతి. ఈ 6, 3 పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు కొట్టుకోవడమే కదా, ఫ్యామిలీస్ కొట్టుకుంటాయి. 6, 3 మామూలుగా 3 పూలు 6 కాయలు వింటుంటాము. ఇది రివర్స్ ఆఫ్ దట్. 3, 6 ఇస్ ఫర్ డిస్ట్రక్షన్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్. ఈరోజు పెళ్లి చేసుకొని నెల 2 నెలల్లోనే విడిపోయే వాళ్ళు 3, 6 వాళ్ళు ఎక్కువ టైం వేస్ట్ చేయరు. వాళ్ళకి అర్థమైపోతుంది నీకు నాకు పడదు, నీ దారి నా దారి వేరే వేరే దారులు కలవము. సో ఒక 1 month 2 monthsకే ఫిక్స్ అయిపోతారు. నేను ఏం చెప్పినా అతను నో అంటాడు, అతను ఏం చెప్పినా నాకు ఎస్ అలా అనాలనిపించదు. సో వీఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, బెటర్ వి క్యాన్సిల్ అవర్ మ్యారేజ్. చాలా ఫాస్ట్గా నేను ఈ మధ్య ఈ 20 yearsలో మోర్ దెన్ 1 lakh మ్యారేజెస్ 3, 6 చేసుకున్నవి. నేనేమంటాను, ఫస్ట్ అడుగుతాను, మీకు మీ భార్య రావడం ఇష్టమా? తిరిగి ఇష్టమైతే నేను కలుపుతా. సో నాకు వద్దు సార్, నాకు నరకం చూపించేసింది 6 నెలల్లోనే, నాకు డైవర్స్ అయిపోయినాక నేను వేరే, అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను, ఏది బెస్ట్ మ్యాచో సజెస్ట్ చేయండి. సో 6 వాళ్ళు 1 series వద్దు, 3 series వద్దు. 6 వాళ్ళు మాట వినాలి, 6 వాళ్ళు చెప్పిన దానికంతా తల ఒప్పాలంటే 2 వాళ్ళని. 2 వాళ్ళు సాఫ్ట్, సెన్సిటివ్. అంటే వీళ్ళు ఏమైనా బాధపడతారేమో అని 2 వాళ్ళు ముందే ఏం చెప్పినా నువ్వు రెడీ అయిపోయి 6 కంతా ఉండంటే 6కి రెడీ అయిపోయి ఉంటారు. బయట వెళ్దామంటే వాళ్ళకి వేరే పనున్నా కూడా వీళ్ళ ఏం చెప్తారంటే ఓపెన్గా మీరు ఎట్ చెప్తే అట్లా చేస్తాను. సో వీళ్ళ ఆనందాలను కూడా 2 వాళ్ళు సాక్రిఫైస్ చేసుకొని 6 వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. 2 వాళ్ళని చేసుకుంటే 6 వాళ్ళు హ్యాపీ. 2 వాళ్ళు ఇనిషియల్గా డిస్టర్బ్ అయినా కూడా 6 వాళ్ళు ఏమంటే వాళ్ళు ఆనందంగా చూసుకుంటారు, ప్రేమగా మరిపిస్తారు, ప్రేమ కురిపిస్తారు. అంటే 2 వాళ్ళకి 6 ఎలా ఉంటుందంటే 2ని 6 వాళ్ళు బాగా లాలిస్తాడు, ప్రేమిస్తాడు. సో ఫైనల్గా 2 వాళ్ళు ఏమంటారు, నాకు మంచి మొగుడు దొరికాడు, ఐఎమ్ వెరీ వెరీ లక్కీ, నాకు చిన్న చిన్న కోరికలు మిస్ అయినా పర్వాలేదు, నా భర్త నేను హ్యాపీగా ఉంచుకుంటున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 2, 6 ఈజ్ అ బ్యూటిఫుల్ కాంబినేషన్. 4, 6 4 వాళ్ళు 6ని మేనేజ్ చేసేయగలడు. ఏం జరిగినా ఏం అంటే మందు దాగి వచ్చినా కూడా 4 వాడు 6 భార్యని మేనేజ్ చేసేసుకోలేడు. చాలా పార్టీ ఉన్నింది, ఇబ్బంది అయ్యింది, ఇంకా నా భార్య ఏమన్నాను, అందుకే ఒక 90 ఏమంటే అంటే అది కూడా భార్య మీద చెప్తారు. అంటే భార్య ఓకే ఇట్స్ ఓకే, ఈరోజు అడ్జస్ట్, ఇంకా నెక్స్ట్ 20 days తాగద్దు, మంత్లీ 1 day ఆర్ 2 days. సో 4 కెన్ మ్యానిపులేట్ 6 ఈజీలీ. లేట్ అయిపోయింది డ్యూటీ నుంచి రావడం, 2 hours లేట్ అయ్యింది, దానికి ఎన్నో కథలు చెప్పి భార్యని మరిపించేస్తాడు. సో 4 వాడు కథలు చెప్పగలడు, భార్యని ప్రేమలో ముంచగలడు. 4 and 6 మంచిది. 6లో పుట్టిన వాళ్ళు ఇంకో 6లో చేసుకుంటే వీళ్ళు లగ్జరీ, వీళ్ళు జాలీ కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. 6 series అండ్ 6 and 7 ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో 6 వాళ్ళు 8తో వద్దు మ్యారేజ్, ఎందుకంటే 8 వాళ్ళు కొంచెం డిలేలో ఉంటాయి. 9తో చేసుకుంటే 6ని తిప్పిస్తే 9, వీళ్ళ గుణాలన్నీ 9కి మ్యాచ్ అయిపోతాయి. 6 స్పీడ్, పైగా 2025 9.
సో 6 వాళ్ళని 9 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది, అండర్స్టాండింగ్ బాగుంటుంది. సో ఒక 3 సిరీస్, ఒక 1 సిరీస్, ఒక 8 సిరీస్ వదిలేస్తే 6 వాళ్ళకి పట్టిందల బంగారం. ఒక 6 సిరీస్ వాళ్ళు 3 సిరీస్ అమ్మాయిని చేసుకున్నారు నాన్న. 6 సిరీస్ అబ్బాయి చాలా జాలీ టైపు, అమ్మాయి చాలా 3 అమ్మాయి చాలా కన్జర్వేటివ్, రిజర్వ్, సిగ్గు, బిడియము. ఈ అబ్బాయి పార్టీకి వెళ్దామంటే అమ్మాయి పార్టీకి రాను. సో ఆ అబ్బాయి ఏమంటే నేను ఏమడిగినా అమ్మాయి నో అంటుంది, నాకు ఈ అమ్మాయి వద్దు అనే స్టేజ్కి వచ్చాడు. సో ఈ అమ్మాయి నన్ను కాంటాక్ట్ అయ్యింది. సో 3లో ఏం చేశానంటే నేను కొంచెం డైనమిక్ నంబర్స్ పెట్టి ఈ అమ్మాయి కూడా ఆ అబ్బాయితో పాజిటివ్గా ఉండేలాగా పెట్టడం ద్వారా వాళ్ళ బంధం. సో ఎలాంటి కాంబినేషన్ కూడా మనం సెట్ చేయగలం నాన్న న్యూమరాలజీ ద్వారా. మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రైట్స్ మాత్రం చాలా మందిలో చూస్తే, అంటే మీరు చెప్తుంటే నాకు అర్థం అవుతుంది, కంటి ముందే కొన్ని తెలిసినటువంటి వాళ్ళకి కనిపిస్తున్నారు అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. మన ప్రోగ్రామ్ చూశారు కదా, ప్రతి ఒక్కరి పేరులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. సో మీ పేరులో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కరెక్షన్ అవసరమా లేదా, అపాయింట్మెంట్ అవసరమా లేదా తెలుసుకోవడానికి మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. చాలామంది శ్రీరామకృష్ణ మూర్తి వదిలేస్తున్నారు. రామ అంటారా, కృష్ణ అంటారా, మూర్తి అంటారా చెప్పట్లే. అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కష్టం. ఓన్లీ వాట్సాప్లో హాయిలు హీలులు పెడుతున్నారు, పెట్టద్దండి. డైరెక్ట్గా నేను ఆన్లైన్లో ఉన్న చాలామంది వస్తుంటాయి కాబట్టి దయచేసి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టి మీరు వెళ్ళిపోండి. నేను చూసిన వెంటనే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను, మీకు SMS పెడతాను. సో మీ పేరు బాగుంటే యు ఆర్ లక్కీ అని పెడతాను. మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదో దానివల్ల వచ్చే కష్టాలు ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. సో మీరు మీ కష్టాలు పెట్టకండి, మీ ప్రాబ్లమ్స్ ఏది పెట్టకండి, జస్ట్ పేరు, ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సో ప్రాబ్లం ఉందా లేదా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్తాను, మీకు అప్పుడే అర్థమవుతుంది సబ్జెక్ట్ గురించి. సో మీ డీటెయిల్స్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబరు చాలా హెవీ మెసేజ్ల వల్ల అప్పుడు బ్లాక్ అవుతుంటుంది. ఒకవేళ ఈ నంబర్ 1 డే పైన లాస్ట్ సీన్ ఉంటే నార్మల్ కాల్ చేసి మాట్లాడచ్చు. అండ్ వాట్సాప్ కాల్స్ చేయకండి, నేను వాయిస్లు ఇస్తుంటే చాలా ఇబ్బంది ఉంది. అంత వాట్సాప్ మెసేజ్ పెడతారు, మెసేజ్ పెట్టాను వెంటనే కాల్ చేసి చెప్తున్నారు, మాట్లాడడానికి గొంతు పోతా ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688068888 8688068888. స్క్రీన్లో కనిపిస్తున్న ఏ నంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి సేమ్ డీటెయిల్స్ పెట్టకండి, చాలామంది అన్ని నంబర్లు పెడుతున్నారు, రిప్లై వస్తుందా రాదా, దీంట్లో వస్తుందా, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. అండ్ నేమ్ బాగలేదు అని చెప్పిన వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని దోషాల నుంచి బయటపడండి. ఎందుకంటే మేము కష్టపడి వాయిస్ ఇచ్చేది బాగాలేని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే. ఒక ఇంట్లో 4 ఉంటే ఒక బ్యాడ్ నెంబర్ ఒకరికి ఉంటే 4కి సేమ్ బ్యాడ్ నెంబర్ ఉండే అవకాశం 95% ఉంటుంది, అది మనసులో పెట్టుకోండి. అండ్ న్యూ బోర్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, అది వైట్ బోర్డ్ లాంటిది, మనం 100 ఏళ్ళ ఆయుష్, పేరు, డబ్బు, కీర్తి రాసుకోవచ్చు. సార్ చిన్నపిల్లోడు వారమైంది పుట్టి మేము పేరు వికాస్ అనుకుంటున్నాము, రకాలు పెడుతున్నారు. సో నేను ఆ పేరులో బ్యాడ్ నెంబర్ చెప్పాను అనుకోండి, అది ఫీడ్ అయిపోతుంది ఆ పిల్లోడు పుట్టుకులకి. సో దయచేసి న్యూ బోర్న్ బేబీస్కి, ఇంతమంది అంటే 10 మందిని కనేవాళ్ళు మా తాత ముత్తాతలు, ఇప్పుడు ఒకరు ఇద్దరే కదా. సో దీనికి ఫీజు ఉంటుంది, ఫీజు కట్టిన వాళ్ళకి నేను 7 to 10 నేమ్స్ పంపిస్తాను, దాంట్లో ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చలేదు మళ్ళీ 7 to 10 నేమ్స్ పంపిస్తాను, నచ్చలేదు మళ్ళీ 7 to 10 పంపిస్తాను, మీకు నచ్చే వరకు పంపిస్తాను.
కొన్ని లక్షల మంది చిన్నపిల్లలకు పేర్లు పెట్టానండి. ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ నేమింగ్ చిల్డ్రన్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని లెటర్స్లో పేరు ఉండాలి, ఏ లెటర్ ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, నేను ఎక్స్పర్ట్ని కాబట్టి మీ పిల్లలకి. సో నిన్న ఒక క్లయింట్ అమెరికా నుంచి ఫోన్ చేశాడు. బిడ్డ పుట్టి 1 వీక్ అయింది, జూన్ 14th 1 వీక్ అయిపోయింది పుట్టి. సో నాకు వాట్సాప్ పెట్టాడు, 1 వీక్ అయిపోయి అమెరికాలో 2 daysలో నంబర్ ఇవ్వాలి కదా, సోషల్ బ్యాన్ నంబర్ ఇవ్వాలి కదా అంటే, సార్ మార్నింగ్ మా పెద్దమ్మకు ఫోన్ చేశాను, షీఈ్ గౌరీ చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే, మా సిస్టర్ ఆమె. సో ఫోన్ చేస్తే పేరు ఎవరి దగ్గర పెట్టించుకున్నావు, కిరణ్ అన్న దగ్గర పెట్టించుకో, వేరే అంత చెత్త ఫాలో అవ్వద్దు, అంత ఫ్రాడ్, రాంగ్ కరెక్షన్స్ ఇస్తారు. నేను నమ్మేది కిరణ్ అన్నను మాత్రమే, ఎందుకంటే గౌరీ వెంకటరెడ్డి గారు ఇస్ లైక్ మై ఓన్ బ్రదర్. నందికొట్కూరులో మా భార్య ఒక 4 years వర్క్ చేసింది. నేను అప్పుడు సిస్టర్కి బ్రదర్కి కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె పాణ్యం ఎమ్మెల్యే గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. నౌ షీఈస్ బ్యాక్ విత్ ఫుల్ పవర్. సో మంచి మనసున్న వాళ్ళు మంచి సర్వీస్ చేస్తారు. జనాలంటే చాలా ఇష్టం ఆమెకి, అండ్ నాకు కూడా సిస్టర్ అంటే చాలా అభిమానము. నేను కర్నూలులో 5 years పనిచేశాను గవర్నమెంట్ డాక్టర్గా. సో ఆల్మోస్ట్ అక్కడ ఉండే పొలిటీషియన్ అందరూ, కె కృష్ణమూర్తి గారు, కె ప్రభాకర్ గారు, అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది నాకు లైక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంటి మనుషుల లెక్క. సో నేను ఎక్కడ కనబడినా కూడా కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా నాకు పలకరించేవారు. సో మంచి పేరు సంపాదించుకున్నాను. చిన్నపిల్లలకి లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి పేరు పెట్టిస్తాను. పేరులో చిన్న మార్పు జీవితం అంతా మీకు ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.